అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా ఆశ్చర్యకరమైన విషయాలు వాటి గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. మానవుడు ఆనందంగా జీవించడం కోసం భూమి మీదకు వచ్చి ఇక్కడ కోళ్లను, మేకలను, చేపలను, చంపి బ్రతకడమే ఆశ్చర్యకరమైన విషయం. రక్తపాతం చేయడమే ఆశ్చర్యకరమైన విషయం. ఎందుచేతంటే పైకి వెళ్ళినప్పుడు ఆ ఊర్ధ్వలోకవాసులు కౌన్సిలింగ్లు చేస్తారు. చేసి భూమి మీద అంతకుముందు వాడు చేసిన తప్పులు అన్నీ ఎత్తి చూపిస్తారు. ఇలాంటి పనులు చేసి నువ్వు జీవితాన్ని నాశనం చేసుకున్నావు, దానివల్లే ఇన్ని కష్టాలు తెచ్చుకున్నావు, ఆనందంగా జీవించడానికి వచ్చి దుఃఖపడుతూ నిష్క్రమించావు, ఇంక ఇలాంటి పని చెయ్యకు అని చెప్తారు. ఎన్నో రకాలుగా వాడికి కలిగే నష్టాలన్నీ చెప్తారు. అక్కడన్నీ ఊకొడతాడు. అవన్నీ మర్చిపోయానండి, ఇంక ఈసారి చెయ్యను, ఇంకో అవకాశం ఇవ్వండి అంటాడు. మొత్తం మీద అవకాశం ఇస్తారు వాళ్ళు. అప్పుడు అనుకుంటాడు, ఇంక ఈసారి వెళ్ళినప్పుడు వేటిని బాధించకూడదు, అన్నిటినీ ఆనందంగా జీవించనిస్తాను, నేను ఆనందంగా జీవిస్తాను అని నిర్ణయించుకొని భూమి మీదకి వస్తాడు. కానీ అవన్నీ మర్చిపోయి ఇక్కడ కోళ్లను, మేకలను, చేపలను వాటిని చంపి బ్రతుకుతూ ఉంటాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటారు పత్రి గారు. రక్తపాతం చెయ్యడమే ఆశ్చర్యకరమైన విషయం. మీరు అమ్మవారి పేరు చెప్పి ఎన్ని బళ్ళు ఇవ్వబడుతూ ఉంటాయో ఒక్కసారి చూడండి. రక్తమే పారుతూ ఉంటుందండి అక్కడ. అన్ని జీవుల్ని చంపుతూ ఉంటారు. ఎంత దారుణంగా చంపడము, వాటిని వండుకోవడం, తినడం, అది ఇదే ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పి పత్రిక చెప్తారు. అక్కడ తెలుసుకుని నిర్ణయించుకుని మరీ వచ్చి మళ్ళా చేయడం ఆ పనులు. ఇది ఆశ్చర్యం కాక మరేమిటి? అంతేకాదు, ఇంకా ఏమనుకుంటారంటే మానవులు, నేను హాయిగా బ్రతికితే చాలు, అనే అభిప్రాయంలోనే చాలామంది ఉంటారు.
నా ప్రక్కవాడిని చంపైనా సరే నేను బ్రతికితే చాలు. ప్రక్కవాడిని అనే అనొచ్చు, ప్రక్కవాటిని అని కూడా అనుకోవచ్చు. ఇదే చాలా దుర్భరమైన విషయం అన్నారు. ప్రస్తుతం మానవాళి అంతా అలాగే ఉందని చెప్పి పత్రి గారు చెప్పడం జరిగింది. కానీ ఒక మహాత్ముడైన వాడు, పూర్ణమైన వ్యక్తి ఎందుకోసం వచ్చాడో ఆఖరి శ్వాస వరకు ఆ పని చెయ్యడమే ఉన్నతమైన విషయం. అంటే మనం ఎలా జీవించాలో చెప్తున్నారు ఆయన. ఒక మహాత్ముడైన వాడు, పూర్ణమైన వ్యక్తి ఎందుకోసం వచ్చాడో ఆఖరి శ్వాస వరకు ఆ పని చేయడమే ఉన్నతమైన విషయం అన్నారు. ఇప్పుడు మనమంతా అదే పని చేస్తున్నామండి. కొంచెం ఎక్కువ తక్కువ అంతే తేడా తప్ప అందరం ఆ రకంగానే జీవిస్తున్నాం. ఇంకా ఏమన్నారంటే, నా శక్తియుక్తులన్నీ పణంగా పెట్టాను. ఈ స్థాయికి రావాలి అందరూ. నేను నా పని సంపూర్ణంగా చేశాను అని నీవు నీ అంతిమ క్షణాల్లో అనుకోగలగాలి. అంతేకాని అంతిమ క్షణాల్లో, ఆఖరి రోజుల్లో నేను ఇది చేసి ఉంటే బాగుండును, అది చేసి ఉంటే బాగుండేది అనేటువంటి భావాలు ఉండకూడదు. ఇంకేతంటే చెయ్యవలసింది చేయకుండా ఏదేదో చేస్తే ఆఖరి క్షణాల్లో ఎవ్వరైనా ఈ రకమైన బాధ పడతారండి. అలా బాధ మీరు పడిన రోజున మీరు చాలా నష్టపోయినట్టే, జీవితాన్ని వృధా చేసుకున్నట్టే. వచ్చిన అవకాశాన్ని మీరు జార విడుచుకున్నట్టే. అంచేత మీరు ఆ రకమైన బాధకి లోను కాకూడదు. అంతిమ క్షణాల్లో, ఆఖరి సమయంలో చాలామంది చేసిన తప్పులకి అప్పుడు ఆ టైంలో బాధపడతారు. ఎవరినైనా బాధించినా, ఎవరికైనా కష్టం కలిగించినా, ఇంకెవరికైనా నష్టం కలిగించి వాళ్ళని నరకానికి గురి చేసిన ఆఖరి క్షణాల్లో అయ్యో చేసి ఉండకపోవాల్సింది, ఎందుకు ఆ రకంగా ప్రవర్తించాను, చాలా బాధపడతారండి. రాక్షసుడు లాంటి వాడు కూడా బాధపడతాడండి. ఇది పత్రిక చెప్పినటువంటి ఈ సందేశం నా జీవితంలో కొంతమంది విషయంలో ప్రాక్టికల్గా నేను అబ్జర్వ్ చేశాను. సాధారణంగా ఎక్కడున్నా పాలిటిక్స్లు ఉంటాయి, ఒకడంటే ఒకటి పడదు, గొడవలు ఉంటాయి.
ఆ కక్ష తీర్చుకునే ప్రయత్నాలు చేస్తారు. అలాగే నా విషయంలో కూడా జరిగింది చిన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు. కానీ నేను ఎందుకో తెలియదు కానీ ఎక్కువ పట్టించుకునేవాడిని కాదు. అలా ఒకసారి ఒక ఆయన, ఎప్పుడు మనని సరిహద్దుల్లో గొడవ పడే ఆయన, ఇబ్బంది పెట్టే ఆయన చివరి దశకు వచ్చాడు. అతన్ని రిక్షాలో తీసుకెళ్తున్నారు హాస్పిటల్కి. నేనుండే వ్యాపారం దగ్గరికి, ఆ రైస్ మిల్ దగ్గరికి వాడు ఎదురుగుండా వెళ్తూ, పక్క నుంచి వెళ్తూ చెప్పాడు, నిన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టానురా, అలా చేయకుండా ఉండవలసింది అన్నాడు ఆ వెళ్తూ కూడా. ఆపు చేసి పిలిచి, అలాగా చేసేటప్పుడు బాగానే చేసేస్తాం, కానీ తర్వాత ఆ రకమైనటువంటి బాధ అనుభవిస్తాం. మనకి అది తప్పు అనిపించినప్పుడు సృష్టిలో అది ఎంత తప్పు అవుతుంది చెప్పండి? చేసిన వాడికే. ఎటువంటి వాడైనా సరే ఆఖరి క్షణాల్లో చేసింది రియలైజ్ అవుతాడు. అంతకుముందు అహం అవుతే, అహంకారం అవుతే, గర్వం అవుతే అంగీకరించడం. ఇంకే వెళ్ళిపోతున్నప్పుడు ఇంకేముందాడు? వాడు అంగీకరించినా అంగీకరించకపోయినా ఏం చేసినా వెళ్ళిపోతున్నాడు. అంచేత ఇక్కడ పత్రి గారు ఈ విషయం ఎందుకు చెప్పడం జరిగింది అంటే, వెళ్ళిపోయేటప్పుడు గుర్తించడం కాదు, జీవించి ఉన్నప్పుడే ఇవన్నీ తెలుసుకోవాలి. ఇతరుల పట్ల మన ప్రవర్తన గురించి ఆలోచించుకోవాలి. అవి ఎవరైనా ఉండి, భార్య విషయంలో అవనివ్వండి, భర్త విషయంలో అవనివ్వండి, తల్లి అవనివ్వండి, తండ్రి అవనివ్వండి, ఇరుగు పొరుగు వారు అవనివ్వండి, ఎవరైనా సరే, స్నేహితులు అవనివ్వండి, సృష్టి విరుద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆకర్షణాలైన బాధ కలుగుతుంది. అనవసరంగా చేసేనే అని. ఇంకా మరీ రాక్షస ప్రవర్తన కలిగి ఉన్న వారికి, అహంకారంతో ఉండిపోయిన వారికి రియలైజేషన్ లేకపోవచ్చు, కానీ పైకి వెళ్ళాక అప్పుడు అర్థమవుతుంది. అంచేత అంతిమ క్షణాల్లో నేను ఇది చేసి ఉంటే బాగుండేది, అది చేసి ఉంటే బాగుండేది అన్న భావాలు లేకుండా ఉండాలి. అటువంటి భావాలు ఉండకూడదు, లేకుండా ఉండాలి. అని చెప్పారు. అంటే ఆఖరి క్షణాల్లో నువ్వు చేసిన పనులకి నువ్వు గర్వంగా భూమి నుంచి నిష్క్రమించగలగాలి. గర్వంగా. దానికి ఏం చేయాలో చెప్పారు పత్రి గారు. నువ్వు దీక్షగా ధ్యానం చేస్తూ
ఈ ధ్యానాన్ని అందరికీ చెప్తూ ఉంటే నీ జన్మ సఫలమవుతుంది అన్నారు. ఏం చేతంటే నువ్వు ఆత్మవి. ఆత్మైన నువ్వు భూమి మీదకి వచ్చి దేహం తీసుకున్నావు. నువ్వు పని చేసినా చెయ్యకపోయినా మొత్తం మీద ఈ దేహాన్ని నువ్వు వదలాలి. వదిలే ముందు ఆత్మకు లాభం కలిగించే పనులు నువ్వు చేసి ఉన్నట్లయితే చాలా నువ్వు గర్వంగా ఫీల్ అవుతావు. తృప్తిగా నిష్క్రమిస్తావు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఆత్మకు లాభం కలిగించే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందరికీ చెప్తున్నప్పుడు, లోకంలో ఉన్నవారు గుర్తించకపోయినా లోకేశుడు గుర్తిస్తాడు. లోకేశుడు ఎక్కడో లేడండి, నీ శరీరంలో ఉన్న ఆత్మే లోకేశుడు. గుర్తెట్టుకోండి. ఆయన గుర్తిస్తాడు. అంచేత పత్రి గారు ఏమన్నారంటే, నీ జన్మ ప్రణాళికను నువ్వు ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఉండాలంట. గుర్తు చేసుకుంటూ ఉండాలి, మర్చిపోకూడదు. నీ ప్రణాళిక నువ్వు గుర్తు చేసుకుంటున్నప్పుడు నువ్వు చేయవలసింది చేస్తావు. నీ సమయాన్ని వృధా చెయ్యవు. పనికి రాని పనులకు ఆ సమయాన్ని వృధా చెయ్యవు. ఇప్పుడు సెల్ చూస్తూ ఎంతోమంది వృధా చేస్తున్నారు. ఆ సమయంలో ఆత్మకు లాభించే పనులు చేయొచ్చు. చెయ్యగలిగి కూడా ఆ సెల్ చూస్తూ ఎంతో సమయాన్ని వృధా చేస్తారు, అందులో లీనమైపోతారు. అంచేత గుర్తు ఉంచుకోవాలి. నువ్వు నీ జన్మ ప్రణాళికని, నువ్వు ఆత్మవు, నువ్వు ఇది సాధించడానికి భూమి మీదకి వచ్చావు అన్నది నువ్వు గుర్తుంచుకోవాలి. ఎందుచేతనంటే ఏ క్షణమైనా నీకు పిలుపు రావచ్చు. దా బాబు, నువ్వు అనుకున్న టైం అయిపోయింది, ఇంకా నడువు అంటారు. పత్రి గారే మనకు ఎగ్జాంపుల్. ఆయన 95 దాకా 2095 దాకా నేను ఉంటాను అన్నారు. ఎన్నోసార్లు ఎన్నో చోట్ల కూడా చెప్పారు పబ్లిక్గానే. కానీ పైనుంచి పిలుపు వచ్చింది, మరి వెళ్ళవలసి వచ్చింది. ఇక్కడ పత్రిక గారు కూడా చెప్తారు, పైన ఒక గవర్నమెంట్ ఉంది, అక్కడ నిర్ణయాల ప్రకారమే ఇక్కడ జరుగుతూ ఉంటాయని చెప్పి. చేత ఏది జరిగినా పై నిర్ణయం ప్రకారమే. అంచేత
ఏ క్షణమైనా సరే నీకు పిలుపు రావచ్చు. ఇది గుర్తెట్టుకోవాలి. ఎప్పుడో చెప్పిన సబ్జెక్ట్ ఇది. ఆయన పక్కన పెట్టి అందరికీ చెప్పింది కాదు. అందులో ఆయన కూడా ఉన్నాడు. ఆయన చెప్పారు, చేయవలసినంత చేసేసాం మనం, ఇంకా బోనస్ అంటే ఇంకా ఎక్స్ట్రా చేసాం మనం అని చెప్పన్నారు ఆయన. అంచేత ఆయనకి పైన నిర్ణయించారు ఆయన చేసింది సరిపోతుందని. ఆ పిలుపు వచ్చింది ఆయనకి. ఇంకా ఏమన్నారంటే ఆయన, నువ్వు ఇక్కడ కాకతాళీయంగా పుట్టడం లేదు. కూడా బాగా రాసుకోండి చెప్తాను. నువ్వు ఇక్కడ కాకతాళీయంగా పుట్టడం లేదు. అంటే మనమంతా ఊరికే ఏదో ఏదాలాభంగా పుట్టామనుకుంటున్నాం. ఏమీ కాదు. ఇంచేతంటే ఆ పైన జరిగింది మనం మర్చిపోవడం వల్ల, అవి ఏమీ గుర్తుకు లేకపోవడం వల్ల ఏం అర్థం కావట్లేదు మనకి. ఏదైతే కనిపిస్తుందో దాన్ని బట్టి మనం నడుచుకుంటున్నాం, దాన్ని బట్టి జీవిస్తున్నాం. కానీ కనిపించని జీవితం ఒకటి ఉంది. ఆ కనిపించని జీవితంలో నిర్ణయించుకున్న ప్రకారమే ఈ కనపడే జీవితం ఉంటుంది అన్నది ఎప్పుడు తెలుసుకోవాలి. అంచేత ఇక్కడ మనం కాకతాళీయంగా పుట్టలేదు, ఇక్కడికి రాలేదు. ఎందుచేతనంటే ప్రతి జన్మకు మనం ఎన్నో జన్మలు తీసుకుంటాం. ప్రతి జన్మకు ఒక గొప్ప లక్ష్య కారణం అంటే ప్రణాళిక ఉంటుంది. ప్రతి జన్మకు ఒక గొప్ప లక్ష్య కారణం అంటే ప్రణాళిక ఉంటుంది. ఇది మర్చిపోకండి. ఊరికే సరదాగా రాలేదు, మీరు ఒక ప్రణాళికతో వచ్చారు. అక్కడ అన్నీ నిర్ణయించుకుని వచ్చారు. అవి మర్చిపోయి నా ఆరోగ్యం ఇంకా బాగుంటే బాగుండు, నేను ఇంకా డబ్బు సంపాదిస్తే బాగుండు, నేను ఇంకా ఆ దేశాలు తిరిగితే బాగుండు, పెద్ద కారు కొనుక్కుని కారులో తిరిగితే బాగుండు, అందరిలో కంటే గొప్పగా ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచనలతో ఉంటారు. మీరు ఒక్కసారి గమనించండి. నేను అబ్జర్వ్ చేశాను, పత్రికారి సమయంలో అబ్జర్వ్ చేశాను, ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. నేను ఏంటంటే పత్రికారి అంత గొప్ప జ్ఞానం ఇస్తూ ఉంటే నేను ఆశ్చర్యపోయి, ఎంత అదృష్టవంతుడు మనం, ఇంత గొప్ప గురువుని మనం ఆశ్రయించగలిగాం, ఆయన దగ్గర ఇంత గొప్ప జ్ఞానం మనం పొందగలుగుతున్నాం, ఇన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నాం, సృష్టి రహస్యాలన్నీ తెలుసుకోగలుగుతున్నాం, నేనెవరో తెలుసుకున్నాను, ఏం చేయాలో తెలుసుకున్నాను. ఇవన్నీ చాలా నాకు తృప్తిని కలిగించేది. పత్రికారిని
అనుసరిస్తూ ఉండడం వల్ల. అంత ఆసక్తి ఉండడం వల్లే, మరి ఇంత శ్రద్ధ చూపించడం వల్ల ఈ స్థాయికి రాగలిగాను నేను. కానీ ఎంతోమంది ఎన్నో కోరికలతో పత్రిక దగ్గరికి వచ్చేవారు. అందరూ జ్ఞానం కోసం రాలేదండి. వాళ్ళు ఈ ధ్యాన మార్గంలో చేసేవారు, ధ్యానం చేసేవారు. ఈ శాఖారులు అవడం, ధ్యానం చేయడం అన్నీ చేసేవారు. కానీ వాళ్ళకి భౌతికమైన కోరికలు పూర్తిగా నెరవేరేవి కావు. వాళ్ళు అనుకున్న పూర్తిగా జరిగే కావు. ఏంటి, ఎన్నాళ్ళు ఉన్నా జీవితం అలాగే ఉంది అనే అసంతృప్తి వాళ్ళు ఉండేది. ఏమో ఈయన పట్టుకుంటే ఇంతే, ఏం కూర్చుండో అస్తమానో కళ్ళు మూసుకుని, వాళ్ళకి చూస్తే ఏ మార్పులు కనిపించవు, ఏమి వస్తున్నట్టు కూడా ఉండదు. ఇంకెందుకు అక్కడ ఈయన దగ్గర మనం చేయడం అని వాళ్ళు రకరకాల గురువుల దగ్గర పోయేవారు. నేను చాలామంది చూశాను అలా, కొన్ని వందలు కాదు వేల మంది ఉన్నారు పత్రి గారిని వదిలేసినాడు. అరే, ఇంత దైవ స్వరూపు లాంటి వాడు ఇంత జ్ఞానం బోధిస్తూ ఉంటే ఏంటి వీళ్ళు ఇంకో దాంట్లోకి ఇంకో దగ్గరికి వెళ్తున్నారు, ఇంతకన్నా గొప్ప జ్ఞానం ఎక్కడుంది అని. తర్వాత నాకు అర్థమైంది, ఎలాంటి వాడికి అలాంటి గురువే నచ్చుతాడంట. అది చెప్పారు పత్రి గారు. విషయం రాసుకోవాలి మీరు. ఏ స్థితిలో ఉన్నవాడికి ఆ స్థితిలో అలా ఇంటి గురువే నచ్చుతాడు, వాడికే ఆకర్షితుడవుతాడు. వాడు ఎంత గొప్ప గురువు అయినా సరే వాడికి నచ్చడు. అంచేత ఏ కొన్నాళ్ళు ఉంటాడు, కానీ ఎక్కదు, అటువైపు పోతాడు మళ్ళా. అది సహజం. అది నేను చూశాను, నేను పత్రి గారితో పరిచయం సందర్భంగా. కానీ ఆయన మటుకు ఏమి పట్టునిచ్చుకునేవాడు కాదు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోయేవాడు. ఇంచేతంటే ఆయన నేను బాగా అబ్జర్వ్ చేశాను కాబట్టి, ఆయనే నాకు స్ఫూర్తి కాబట్టి, అయ్యే ఆశయాలతో నేను కూడా వెళ్తున్నాను. ఇంకా గమనించాను, ఎంతమంది ఆయన్ని ఎన్ని విమర్శలు చేసినా, ఎంతమంది ఆయనకి దూరమైనా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. కానీ జనం అలా పెరుగుతూనే ఉన్నారు. ఆయనంటే ఇష్టపడే నచ్చే జనం పెరుగుతూనే ఉన్నారు. ఏమీ ఆయన పట్టించుకుని ఉంటారు. ఇప్పుడు అదే ఇక్కడ నా విషయంలో కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నా. బుద్ధి ఆత్మస్థితిలో ఉన్నవాళ్లే మనకు ఆకర్షితులవుతున్నారు. దేహ లాభాల కోసం, మనోలాభాలు అంటే కోరికల కోసం, ఈ దేహ లాభాల కోసం చూసేవాళ్ళు మనకు ఆకర్షితులు కారు. జ్ఞానకాంక్ష ఉన్నవాళ్లే
మన దగ్గరికి రాగలుగుతున్నారు. అంచేత నాది కూడా అదే పాలసీ. మనం సత్యాన్ని వదిలిపెట్టకూడదు. ఎంతమంది దీన్ని అర్థం చేసుకుంటారో, సత్యంలో ఉంటారో వాడు చాలు. ఇంచేతంటే సత్యాన్ని మించింది ఈ సృష్టిలో లేదు. అన్నిటికంటే గొప్పది సత్యం. దాన్ని మనం ఆశ్రయించాం, దాన్నే మనం అందరికీ బోధిస్తున్నాం. దాన్ని ఆశ్రయించిన వాడు, దాన్ని పొందినవాడు ఇంకా జన్మ లేని గొప్ప స్థితి పొందుతాడు. ఇంకెంతకన్నా కావాల్సింది ఏంటి అన్నది అర్థం చేసుకుని ఆ రకంగానే మనం నడక సాగిస్తున్నాం. మరి అలాంటి వాళ్ళంతా మీరు ఆకర్షితులయ్యారు. నేను పత్రి గారికి ఎలా ఆకర్షితుని అయ్యానో మేడమును, మీరు మనకు ఆకర్షితులయ్యారు. అంచేత ఈ భౌతికమైన మానసికమైన లాభాలన్నవి గతంలో చేసుకున్న దాన్ని బట్టి ఉంటాయి. కానీ ఇవాళ నువ్వేదో సడన్గా అన్నీ వచ్చేయమంటే ఏదో కాసేపు కళ్ళు మూసుకుంటే ఎలా వచ్చేస్తాయండి? నువ్వు ఇప్పుడు మళ్ళా చేసుకో. చెయ్యాలన్నంత తేలిక కాదండి. నీకు భవిష్యత్తు మంచిగా మారాలి అంటే ఇప్పుడు నువ్వు చేసే పని బట్టే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నువ్వు అటువంటి పనులు చెయ్యాలి అంటే దాని తగ్గ గుణం నీలో ఉండాలి. ఆ రకమైన గుణం నీలో లేకపోతే నువ్వు చెయ్యాలనుకున్నా చెయ్యలేవు, నీ భవిష్యత్తు మారదు. అసలు నువ్వు ఏమక్కలా దాని గురించి ఆలోచించుకో, దీని గురించి ఆలోచించుకో. నీ గుణం మార్చుకో, నీ బుద్ధిని వికసింప చేసుకో. ఖచ్చితంగా నీ భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు నీ జీవితం నీ గతాన్ని బట్టే ఉంది. ఇప్పటి జీవితాన్ని బట్టి నీ భవిష్యత్తు ఖచ్చితంగా, నీ బుద్ధి బాగా ఉంటే నువ్వు ఊహించుకోవచ్చు నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్నది. ఇప్పుడు నువ్వు చేసేదాన్ని బట్టే నీ భవిష్యత్తు. అది చెయ్యాలి అంటే గుణం మారాలి, బుద్ధి పెరగాలి. దానికే ప్రిఫరెన్స్ ఇమ్మంటున్నాను నేను. చెయ్యండి, బాగా సాధన చెయ్యండి. గొప్పవాళ్ళు చెప్పినటువంటి ఆ పనులు చేయండి, ఆ జ్ఞానం సంపాదించుకోండి. ఎందుకు మారదండి మీ భవిష్యత్తు? ఇంకోటి కూడా చెప్తున్నాం కదా, అసలు జన్మే గొప్ప జన్మ వస్తుందండి. ఎంతసేపు డబ్బు బాగా ఉండాలి, వాడిలాగా గొప్ప బిల్డింగ్ ఉండాలి, వీడిలాగా అది ఉండాలి, ఇవన్నీ నువ్వు ఏమీ చేసుకోకుండా ఎలా వస్తాయి? చెయ్యాలి అంటే చేసే మనసు ఉండాలి. మనసు దేన్ని బట్టి ఉంటుంది? గుణాన్ని బట్టి ఉంటుంది. ఇంకేం దాన్ని మార్చాలి అంటే మళ్ళీ సాధన తీవ్రంగా చేయవలసిందే. ఆహార నియమాలు అన్నీ పాటించాలి. అయ్యే మనం ఎక్కువ చేయిస్తున్నాము, అయ్యే చెప్తున్నాం. మనం పత్రి గారు ఒకసారి ఏమన్నారంటే, అందరూ ఇలా సీరియస్గా కూర్చున్నారు, మీ జాతకం నేను చెప్పనా అన్నారు. ఎవరికైనా చాలా సరదాగానే ఉంటుంది.
అందులో పత్రి గారంటే గ్యారంటీగా చెప్పగలరు. తెలుసుకుందామని ఆసక్తి చాలామందికి ఆసక్తి కలిగింది. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు చెప్పు, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను చెప్తా అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు చేసే దాన్ని బట్టే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎవరైనా మోసగిస్తున్నావు అనుకో, నీ భవిష్యత్తు నష్టపోతావు, ఆర్థికంగా దెబ్బతింటావు. ఇప్పుడు నువ్వు అన్నీ మంచి కార్యాలు చేస్తున్నావు, అందరికీ వీలైనంత మటుకు దానం చేస్తున్నావు, సేవలు చేస్తున్నావు, నీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఒకరిని అడిగేది మన భవిష్యత్తు గురించి ఆడలేండి. మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, చాలామంది జాతకాలు చూపించుకుంటారు. అంటే నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అంతకుముందే రాసి ఉండబడుతుందని చూపించుకుంటారు. విధి వ్రాతను కూడా మనం ఇప్పుడు చేసే పనులని బట్టి మార్చుకోవచ్చండి. విధి వ్రాత కూడా ఇప్పుడు మనం చేసే పనులను బట్టి మారిపోతాయండి. వర్తమానమే గొప్ప బహుమానం అండి. నీ భవిష్యత్తుని నువ్వు ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు. అది మానేసి ఆ గురువు ఇలాంటోడు, ఈ గురువు ఇలాంటోడు, ఆ ధ్యానం అలాంటిది, ఈ ధ్యానం ఇలాంటిది, పిచ్చోడు ఎవడేం చేస్తాడు? ఇప్పుడు భువనేశ్వర్ ఉంది, సగం టైం సెలక్ ఖర్చు పెడుతుంది. భవిష్యత్తు బాగుండాలంటే ఎక్కడ బాగుంటుంది? కోరికలు బాగానే ఉంటాయి. ఇప్పుడు ఆవిడ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఎంత చేస్తుంది అంత వృధా చేస్తుంది. నా జీవితం బాగుండాలి, నేను గొప్పదాన్ని అయిపోవాలి, అందరిలాగే నాకు పేరు రావాలి, ఎలా వస్తుంది? ఏమీ చేయకుండా. గురువుని నిందేస్తే గురువు ఏం చేస్తాడు? నేను చేత గుర్తుపెట్టుకోండి. వర్తమానం మనకు ఇవ్వబడిన బహుమానం. వర్తమానాన్ని వృధా చేయకండి. పూర్తిగా ఉపయోగించుకోండి. అంచేత మన జన్మ ప్రణాళికని మనం ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి. ఆత్మైన మనకి ఏముంటుంది? ఆత్మోన్నతే మన జన్మ ప్రణాళిక. ఆత్మ ఉన్నతలోక ప్రాప్తే మన జన్మ ప్రణాళిక. అది మానేసి భౌతికంగా నువ్వు ఎన్ని చేసినా, ఎంత చేసినా, ఎన్ని లాభాలు పొందినా అన్నీ వృధా అయిపోతాయి. అన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి. ఒక్కటి కూడా రాదు. ఈ మరణించిన తర్వాత కూడా వచ్చేది ఆ పుస్తకం మీరు చాలాసార్లు చదవాలి నా లెక్క. అందులో లేటెస్ట్గా ఈ మధ్య రాసే పుస్తకాలు చాలా వండర్ఫుల్గా ఉన్నాయండి. మరణించిన తర్వాత కూడా వచ్చేవి. సీరియస్గా ఆలోచించాలి. సీరియస్గా ఆలోచిస్తే అందులోంచి ఇంకొక ఐడియా అలా వస్తూనే ఉంటుంది. అది నీకు ఏ క్షణమైనా నీకు పిలుపు రావచ్చు.
నువ్వు కాకతాళీయంగా పుట్టలేదు. ఎన్ని ముఖ్యమైన పాయింట్లు. ప్రతి జన్మకు ఒక గొప్ప లక్ష్య కారణం అంటే ప్రణాళిక ఉంటుంది. నువ్వు వచ్చావు అంటే ఓ ప్రణాళిక. అంతేగాని ఆ పక్కను చూసి ఈ పక్కను చూసి అది నాకు లేదు ఇది నాకు లేదు, ఈ కోళ్ళు మేకలు తిని నాకు రోగాలు ఉన్నాయి, నా జీవితం బాగోలేదు, ఎవడేం చేస్తాడు నువ్వు చేసుకున్న దానికి? అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఏ లక్ష్యంతో వచ్చావు? ఆ ప్రణాళిక ఉంటుంది. చేత ఎన్నిటి మీద కాస్త దృష్టి పెట్టండి. ఇందులోకి వచ్చారు అంటే ఇవన్నీ ఆలోచించాలండి. ఇవన్నీ మీ భవిష్యత్తుని అద్భుతంగా రూపుదిద్దాయి. ఇప్పుడు నిజంగా మన వాళ్ళందరినీ నేను గమనిస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు కూడా చాలా గొప్పగా తయారయ్యారు, చాలా అద్భుతంగా తయారయ్యారు ఒక్కొక్కళ్ళు. ఎంత సబ్జెక్ట్ చెప్తున్నా అర్థం చేసుకోగలుగుతున్నారు, దాన్ని ఫాలో అవుతున్నారు. ఎంతమంది జ్ఞానవంతమైన సబ్జెక్ట్ చెప్తున్నారు, ఇంకా ఎంతమంది తయారవుతున్నారు. రోజు రోజుకి ఒక్కొక్కళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు. గమనిస్తున్నాను నేను. అందుకే డైమండ్స్ అని ఒక్కసారి కాదు ఎన్నోసార్లు అన్నాను. కోటాను కోట్ల మందిలో ఆత్మ గురించి తెలుసుకుంటూ ఆత్మజ్ఞానం పొందడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళలో చాలా అతి కొద్ది మంది అండి, 1% ఉంటే గొప్ప అండి. అలాంటి వాళ్ళే మీరండి. దీన్ని ఇంకా సద్వినియోగం చేసుకోండి. మీ సమయాన్ని వృధా చేయకండి. అవసరాలు చూసుకోండి, నేనే కాదని నేను. మీ సంపాదన ఏంటి, సంసారం ఏంటి చూసుకోవాలి. సంపాదన పురుషుడు, సంసారం స్త్రీ. తప్పదు ఈ కాంబినేషన్. మరి రేపు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. తెలుసుకోవాలి ఇలా ఎన్నో కోణాల్లోంచి. ఏదో కోణం మనల్ని ప్రభావితం చేస్తుంది, మనలో మార్పు తీసుకొస్తుంది. 50 ఏళ్ళు ఎంతమంది చుట్టూ నేను తిరిగాను, ఎన్నో ఆశ్రమాలు కూడా చూశాను, ఏవీ నన్ను ప్రభావితం చేయలేదు. పత్రి గారి మాటలు నన్ను బాగా ప్రభావితం చేసినాయి. అలా ఎప్పుడు ఎవరు ప్రభావితం అవుతారో ఎవరికి తెలియదు. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.